భారత్ రైళ్లు తీసుకొచ్చిన నరేంద్ర మోదీ సర్కార్ ఇప్పుడు బుల్లెట్ రైలుపై ఫోకస్ చేసిందా? ప్రధాని నరేంద్ర మోదీ జపాన్లో అందుకే పర్యటించబోతున్నారా? ప్రధాని పర్యటనకు ముందు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఎందుకు జపాన్ వెళ్లారు? ముంబై అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్కు మోక్షం లభించినట్లేనా? దేశంలో ప్రత్యేక ట్రాక్లు వేసి గంటకు 320 కిలోమీటర్ల వేగంతో బుల్లెట్ ట్రైన్స్ తీసుకురావాలన్న ప్రధాని నరేంద్ర మోదీ కల సాకారం చేసేందుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. వందే భారత్ రైళ్ల మోజులో పడి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు ఆలస్యమైందని చెప్పుకోవచ్చు. అయితే అహ్మదాబాద్ ముంబై బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టును పట్టాలపైకి ఎక్కించాలన్నారు నరేంద్ర మోదీ. ఇది మన ప్రధాన మానస పుత్రిక. జపాన్ సహకారంతో తీసుకొస్తున్న ఈ ప్రాజెక్టులో సాంకేతిక సమస్యలకు బ్రేక్ వేసేందుకు జపాన్లో పర్యటించారు రైల్వే మంత్రి వైష్ణవ్. రైళ్లు, సిగ్నలింగ్ సిస్టమ్ మొత్తం జపాన్ వెండర్లే అందిస్తారని ఆ దేశం చెప్తోంది. ఈ విషయంలో ఇండియన్ కంపెనీల జోక్యం ఉండరాదని స్పష్టం చేసింది. ముంబై అహ్మదాబాద్ మధ్య దూరం 508 కిలోమీటర్లు. అయితే మొత్తం ఎలివేటెడ్ ఎక్స్ప్రెస్ వేస్ రైల్లో బుల్లెట్ రైళ్లు వెళ్లేందుకు ప్రత్యేక ట్రాక్ వేస్తున్నారు. 215 కిలోమీటర్ల మేర ప్రత్యేక ట్రాక్ పూర్తయింది. ట్రైన్ సెట్స్, సిగ్నలింగ్ సిస్టమ్ సహా ఇతర ఖర్చుల విషయంలో జపాన్, భారతీయ రైల్వే మధ్య డెడ్ లాక్ అలాగే కొనసాగుతోంది. అవన్నీ తమ వద్దే కొనుగోలు చేయాలని జపాన్ పట్టుబడుతోంది. ఈ బిడ్డింగ్ లోనూ ఎవరు పాల్గొనవద్దని తమ కంపెనీలైన కవాసాకి, హితాచి లాంటివే పార్టిసిపేట్ చేస్తాయనడంతో సమస్య మొదటికొచ్చింది. ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టు కోసం 60,372 కోట్లు ఖర్చు చేశారు. అయితే దీని నిర్మాణానికి 1,08,000 కోట్లు ఖర్చవుతుందని అంచనా. డబ్బులన్నీ ట్రాక్ వేయడానికే ఖర్చవుతోంది. టెక్నాలజీ, రైల్ సెట్స్ పై ఇంకా ఫోకస్ చేయలేదు. ఇంకా చేయాల్సిన ఖర్చు భారీగా ఉంటుందని సమాచారం. 1,08,000 కోట్ల రూపాయలు మేము అప్పిస్తా ఉన్నారు. జపాన్ అప్పేమిటంటే వాళ్ళు 50 సంవత్సరాల వరకు తీర్చట్లేదు, వడ్డీ 1%. కానీ కొన్ని కండిషన్లు ఉంటాయి, టైంలో చేయాలి. అన్నిటికంటే ముఖ్య కండిషన్ ఏంటంటే జాపనీస్ ఎక్విప్మెంట్ కొనాలి, జాపనీస్ ట్రైన్లు కొనాలి, జాపనీస్ సిగ్నలింగ్ ఎక్విప్మెంట్ కొనాలి, మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ వాళ్ళకి ఇవ్వాలి. ఎందుకంటే జపాన్ ఇలా ప్రపంచవ్యాప్తంగా అప్పులు ఇస్తుంది. 50 సంవత్సరాల టైం అప్పు. వాళ్ళకున్న ఇండస్ట్రీస్ని ఎంకరేజ్ చేయడానికి, వాళ్ళకున్న జపాన్లో ఉన్న కంపెనీలు వాళ్ళు ముందరికి రావడానికి పని కోసం జపాన్ ఒప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. ఎక్కడ చైనా తప్ప, జపాన్ తప్ప ఎక్కడ ఇలాంటి ట్రైన్లు ఆసియాలో లేవు, ఆఫ్రికాలో లేవు, యూరోప్లో కూడా చాలా ఇలాంటి ట్రైన్లు ఫ్రాన్స్ తప్ప ఇంకెక్కడ లేనట్టుగా ఉన్నాయి. అందువల్ల ఇక్కడ కనుక ఈ ప్రాజెక్ట్ వెళ్తే జపాన్ మొదలుకి వెళ్తారు కాబట్టి వాళ్ళు కాంప్రమైజ్ అవుతారు. మళ్ళీ ప్రధానమంత్రి కొన్ని నెలల్లో జపాన్ వెళ్తున్నారు కాబట్టి ఆ సమయానికి రెడీ చేసుకోవడానికి ఏర్పాట్లు అన్నీ చేస్తున్నారు. మరోవైపు జపాన్లో బుల్లెట్ రైలు ప్రారంభించి అక్టోబర్ 1వ తేదీ నాటికి 60 ఏళ్లు పూర్తయింది. 1964 అక్టోబర్ 1వ తేదీన జపాన్లో బుల్లెట్ రైలు మొదటిసారి పరుగులు తీసింది. ఇప్పుడు అదే తరహాలో ముంబై, అహ్మదాబాద్ మధ్య గంటకు 320 కిలోమీటర్ల వేగంతో బుల్లెట్ రైలు తీసుకురావాలని నరేంద్ర మోదీ సంకల్పించారు. మొత్తం జర్నీ 3 గంటలు దాటొద్దనేది ప్రధాని భావన. 2023లోనే ఈ రైలును పరుగులు పెట్టించాలనుకున్నా సాధ్యం కాలేదు. ఇప్పుడు ఖర్చు కూడా విపరీతంగా పెరిగిపోయింది. జపాన్ రైళ్లు రాకపై ఇంకా సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. మధ్య మార్గంగా గంటకు 249 నుంచి 280 కిలోమీటర్ల వేగంతో వెళ్లే రైళ్లను దేశీయంగా తయారు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దీన్నైనా సాకారం చేయాలని కోరుతున్నారు ప్రయాణికులు. వందే భారత్ రైళ్లు వచ్చినా దాని సగటు వేగం 85 కిలోమీటర్లు దాటడం లేదు. దీంతో నగరాల మధ్య దూరంగా అనుకున్నంత స్థాయిలో తగ్గటం లేదు. అదే బుల్లెట్ రైళ్లైతే విశాఖ నుంచి హైదరాబాద్ 3 గంటల్లో వెళ్లిపోవచ్చు. వందే భారత్ రైల్లో వైజాగ్ నుంచి సికింద్రాబాద్ రావాలంటే దాదాపు 9 గంటలు పడుతోంది.